హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ విజయ పొందర. మీతో నేను కొన్ని విషయాలు షేర్ చేసుకోబోతున్నానండి. అయితే నేను కొన్ని రోజులు అవుతుంది షార్ట్ వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ కానీ పెట్టలేకపోయాను. అయితే నేను రీసెంట్గా పూరి వెళ్ళానండి. అయితే నేను గురువారం మేము వెళ్ళాలి 11కి వెళ్ళగా నైట్. కాకపోతే ట్రైన్ బాగా లేట్ అవ్వడం వల్ల ఫ్రైడే మార్నింగ్ 5కి ఎక్కామండి. హోటల్కి వెళ్ళినప్పటికీ అరౌండ్ 11:30 అయిందండి. అయితే వెళ్ళినప్పటికీ అందరికి ఆకలి వేస్తుందనేసి బయట నుంచి టిఫిన్ తెచ్చారు. కొంచెం తినేసి ఈ టైంలో అయితే దర్శనంకి వెళ్ళలేమనేసి కొంచెం బీచ్కి వెళ్ళి కొంచెం ఎంజాయ్ చేసి వచ్చాక ఫ్రెష్ అప్ అయ్యి ఈవినింగ్ వెళ్దాంలే అనేసి కొంచెం రెస్ట్ తీసుకుని వెళ్దాంలే అనేసి అనుకున్నాము. అయితే బీచ్కి వెళ్ళామండి. కొంచెం ఎంజాయ్ చేసాము. పిల్లలతో బీచ్కి వెళ్తే తొందరగా బయటికి రారు కదండి. అయితే లంచ్ టైం కల్లా మళ్ళీ బీచ్లో వచ్చి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి బయటకు వెళ్ళినప్పటికీ ఫుడ్ కొంచెం దొరకడం కష్టమైందండి. ఎలాగోలాగా ఒక హోటల్కి వెళ్ళాము. అక్కడ ఫుడ్ అయితే అంతగా మాకు సెట్ అవ్వలేదు, ఆ రైస్ కానీ ఆ కూరలు కానీ. కాకపోతే తిన్నామండి, ఏదో ఒకటి తిన్నాను కదా బయటకు వెళ్ళాక. ఆ ఫుడ్తోనే కొంచెం డిసప్పాయింట్ అయిపోయాము స్టార్టింగ్ వెళ్ళినప్పుడే. తర్వాత రూమ్లోకి వచ్చాక కొంచెం రెస్ట్ తీసుకుని ఫ్రెష్ అప్ అయ్యి మేము బయలుదేరాము గుడికి అనేసి 6:30కి అండి. అక్కడికి వెళ్తా 7 అయిపోయింది. అయిపోయిన తర్వాత చాలా పెద్ద పెద్ద లైన్లు ఉన్నాయండి. చూస్తే భయం వేసింది. 7కి మేము స్టార్ట్ అయితే మాకు దర్శనం అన్నీ అయ్యి మేము బయటకు వచ్చినప్పటికీ 1 అయిందండి. అయితే లైన్లోనే అంత టైం పట్టేసింది. కాకపోతే 4 or 5 లైన్స్ ఉన్నాయి. అందరికీ ఒకేసారి లోపలికి అలౌ చేశారు. ఈ లైన్లు మొత్తానికి ఒకేసారి, అంటే మధ్యలో వాళ్ళ జనాలు చూసుకుని పెడుతున్నారు. కాకపోతే చాలా బీడంటే బీడండి. చాలా ఏడుపు వచ్చింది. సరిగ్గా చూసామా లేదా అన్నట్టు అయిపోయింది దేవుడికి. మా పాపకు కానీ నాకు కానీ ఇంకా మాతో పాటు వేరే ఫ్యామిలీ వచ్చారు. వాళ్ళు అక్కడ అందరండి దర్శనంకి ఎవరైతే వెళ్ళారో వీళ్ళు వాళ్ళని కాదు, అందరికీ చూడాలని ఉంటుంది. అందరూ కొంచెం తోసుకోవడాలు అవి చేసి ఎవరి కంగారులో వాళ్ళు అనమాట. కావాలని చేసిన వాళ్ళు అయితే అందులో ఎవరు ఉండరు కదండి. దర్శనం అయితే నాకైతే సరిగ్గా కావలేదని అనిపించింది. బయటకు వచ్చేసాము. ఇంకా 1 గంట ఇలాగ అయిపోయిందండి వచ్చినప్పటికి. అసలు అంతసేపు లైన్లో ఉన్నా కూడా దేవుడి దర్శనం మంచిగా అవ్వలేదని ఒక ఫీల్ ఉంటుంది కదా. చాలా బాధేసిందండి. తర్వాత ఇంకా బయటకు వచ్చాము. ఇంకా చుట్టూ ఎక్కడ చూసినా ఫుడ్. 1 గంట అంటే ఇంకేం దొరుకుతుంది, అంత ఎతికామండి. ఒక దగ్గరికి వెళ్ళేటప్పటికి వాళ్ళు బిర్యానీ ఉంది, ఒక తడకలాగా ఏదో ఉందని చెప్తే మేము చాలా రిక్వెస్ట్ చేసామండి. చేస్తే వాళ్ళు రోటీ తడక ఇచ్చారు. ఇంకా రూమ్కి వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత ఆ తడక రోటీ తిన్నామండి. చాలా బాగుందండి. అదైతే బాగుంది, నచ్చింది. ఆకలితో ఉన్నామో ఏమో తెలీదు, చాలా అంటే చాలా బాగా నచ్చింది మాకైతే. తినేసి పడుకొని ఇంకా ఎర్లీ మార్నింగ్ లెగిసామండి. లెగిసాక మేము అప్పుడు అనుకున్న ప్లాన్ అయితే 3 days ఉందాము పూరిలో. పూరి నుంచి చిలక వెళ్దాము, లేదంటే పిల్లలకి వాటర్ పార్క్ కానీ ఎక్కడికైనా తీసుకెళ్దామని అనుకున్నాము. ఈ లైన్లో ఉండిన 5 hours కొంచెం ఇబ్బందిలాగా అయిపోయిందండి. అలసట అయిపోయి మరి ఇంకా ఎక్కడికి వెళ్ళాలా, లేకపోతే ఇంకోసారి దర్శనంకి వెళ్ళాలా డే టైంలో అనేసి ఆలోచించి ఇంకా ముందు బీచ్కి మళ్ళీ వెళ్ళామండి. పక్కనే ఉంది కదా, 10 సార్లు తిరిగాం బీచ్కి. అయితే వెళ్ళి కొంచెం ఆడుకొని మళ్ళీ రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ దర్శనంకి వెళ్దామనేసి ఫిక్స్ అయిపోయామండి. మరి అక్కడికి వెళ్ళకూడదు, దర్శనంకే వెళ్ళాలని. అయితే పిల్లల్లో మా పాపను వేరే వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు కదండి, వాళ్ళ పాప ఇద్దరు అన్నారు మేము రాలేమనేసి రూమ్లో పెట్టేసి వాళ్ళకి వాళ్ళ బాబు ఉన్నారండి. మేమైతే 6 వెళ్ళాము. ఆ రోజైతే దర్శనం మేము ఇక్కడ రూమ్ నుంచి బయటకు వెళ్ళినప్పుడు 2:30 అలాగ వెళ్ళాము. లంచ్ చేసి కొంచెం డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్ళామండి. 1 hour 1.5 hours అయిపోయింది. కొంచెం లైన్ స్పీడ్గా మూవ్ అవడం వల్ల దేవుడు కూడా బాగా దర్శనం అయిందండి. ముందు రోజు ఎంతైతే బాధపడ్డామో అవ్వలేదని, నెక్స్ట్ డే మంచిగా హ్యాపీగా దర్శనం అయిపోయింది. అయిపోయిన తర్వాత బయటకు వచ్చాము. ప్రసాదాలు అయితే కొంచెం కొనుక్కొని మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయి అక్కడ పిల్లలు పట్టుకొని మళ్ళీ గోల్డెన్ బీచ్కి వచ్చామండి మేము.
అక్కడ లైట్ హౌస్ ఏదో ఉందంట, అది గోల్డెన్ బీచ్ తిరుగుదామనేసి వచ్చాము. ఎందుకంటే మరి అక్కడికి వెళ్ళలేదు కదా చిలక, అలాగనేసి వచ్చామండి. కాకపోతే రోడ్లన్నీ ఏవో బాగా చేస్తున్నారనేసి మాకైతే అటు ఆటోలకి వెళ్ళలేదనేసి మేమైతే డిసప్పాయింట్ అయ్యాము. అరే ఇది కూడా అవ్వట్లేదనేసి అయితే గోల్డెన్ బీచ్లోనే కొంచెం కూర్చొని అక్కడ ఏవో చిన్న చిన్నవి కొట్లు ఉంటాయండి, కొనుక్కోవచ్చు. ఏదైనా కొనుక్కోవాలనుకుంటే పిల్లలు కానీ మేము కానీ తిరిగాము, కొనుక్కున్నాము. ఎవరికి ఏమైనా కావాలనుకుంటే కొనుక్కున్నాము. ఇంకా అక్కడి నుంచి బయలుదేరి ఇంకా ఇంటికి అంటే హోటల్కి వచ్చామండి. మా పాప బర్త్డే ఉన్నాను, బయటకు వెళ్ళాము రెస్టారెంట్కి, మంచిగా తిన్నాము, కేక్ తెచ్చుకున్నాం, కేక్ కట్ చేసుకున్నాము. ఆ డే అయిపోయిందండి. 2 days అయితే అయిపోయింది. ఇంకా 3rd డేకి వచ్చేటప్పటికి ఇంకా మేము ప్లాన్ చేసినవి ఏం అవ్వట్లేదండి. ఎంత ఎండ అంటే అంత ఎండ ఉన్నాం. ఇంకా డిసప్పాయింట్లోనే ఉన్నాం 3 days. ఆ రోజు కూడా మరి ఎక్కడికి వెళ్ళలేకపోతే మళ్ళీ అదే బీచ్కి వెళ్ళాము, అలాగే కొంచెం గడిపాము, రూమ్కి వచ్చేసాము, ఇంకా తిన్నాము, ఉన్నాము. ఇంకా బయలుదేరి జాజ్పూర్ అయితే వచ్చేసామండి. ఎక్కువ బీచ్లోనే చాలాసేపు అంటే సేపు అంటున్నాను, రోజులు 2 days 3 days బీచ్లోనే గడిపామండి. దానివల్ల ఏమో వచ్చిన తర్వాత అందరికీ బాగాలేదు, చాలా బాగాలేదండి. చెప్తున్నాను కదా, ఈ అంట్లన్నీ తెల్ల నుంచి రాత్రి వరకు పడున్నామండి. ఇప్పుడు తోమాను, ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అయితే ఇప్పుడు నేను ఇది ఏదైతే అట్లాగా ప్రిపేర్ చేస్తున్నానో బియ్యం పిండి, రవ్వ, గోధుమ రవ్వ అండి, అలాగే గోధుమ పిండి కూడా వేసి చేశానండి. చూసారు కదా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, కారం, ఉప్పు, కొంచెం నువ్వులు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఉంటే వేసుకోవచ్చండి. వేసి చక్కగా కలుపుకొని కలుపుకొని ఒక 5-10 నిమిషాలు పక్కన పెట్టి దోశల్లాగా వేసుకొని వేడిగా తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి నోటికి. పచ్చళ్ళు ఏదైనా ఉంటే పక్కన పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. చట్నీ పెట్టుకున్న బాగుంటుంది, ఓపికలాగా చేయలేదండి. అదే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. నేను చూపించానండి, అలాగా మీరు ప్రిపేర్ చేసుకోండి. అదండి నేను పూరీది చెప్పాలనుకున్నాను. అలా జరిగింది మా పూరీ జర్నీ. అయితే వచ్చాక మాత్రం అందరం అండి, పూరి జగన్నాథ స్వామికి ఫీవర్ ఎలా వచ్చిందో మా ఇంట్లో అందరికీ వచ్చిందండి. ఇంకా ట్రీట్మెంట్ తీసుకున్నాము, మందులు వేసుకున్నాము, పర్లేదు ఇప్పుడు కొంచెం. అదండి.